సిద్దిపేట పట్టణ పూర్వ ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. నగరం నడిబొడ్డున ఉన్నటువంటి బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డి హిమబిందు నేను మాట్లాడేది. 2026 మార్చికి సంబంధించినటువంటి పరీక్షలలో మా కళాశాలకు చెందినటువంటి విద్యార్థులు స్టేట్లో ఉన్నటువంటి ర్యాంకులలో 4వ ర్యాంకు సాధించినందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాము. నేను నా స్టాఫ్ తరఫున ఈ సంవత్సరం అంతా కూడా మేము చేసినటువంటి కృషిని వాళ్ళు మాకు ఫలితాల రూపంలో తెలియజేశారు. వాళ్ళు చాలా కష్టపడ్డారు. రూరల్ బ్యాక్గ్రౌండ్ తోటి పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు ప్రభుత్వం ఇచ్చినటువంటి సౌకర్యాలను ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి మంచి నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయుల యొక్క సేవల్ని తీసుకొని మంచి మంచి ర్యాంకుల్ని ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పిల్లలు సాధించడం జరిగింది. దీనికి గాను సంతోషిస్తూ ఈ రకమైనటువంటి అడ్మిషన్స్ విషయంలో కానివ్వండి, రిజల్ట్స్ విషయంలో కానివ్వండి, మేము ఇదే రకమైనటువంటి దూకుడుతోటి రాబోయేటటువంటి సంవత్సరంలో కూడా మంచి మంచి ర్యాంకుల్ని సాధిస్తాము అనేటువంటి నమ్మకంతో ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే, రాబోయేటటువంటి సంవత్సరంలో కూడా అడ్మిషన్స్ ఈ జూనియర్ కళాశాలకి రావాలి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను ఉపయోగించుకొని, వసతులను ఉపయోగించుకొని, ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి పథకాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని మంచి చదువులు చదువుకొని మంచి ర్యాంకులు ఇదే విధంగా తీసుకొచ్చుకొని ఉన్నతమైన విద్యలకు వెళ్ళాలి అనేది మా అందరి యొక్క ఆకాంక్ష. నా తరపున, నా యొక్క స్టాఫ్ తరపున మీ అందరికీ కూడా విషెస్ తెలియజేస్తున్నాం. మీ భవిష్యత్తుకి మంచి బంగారు బాటలు వేసుకోండి. మీ ద్వారా ఇంకా అనేక మంది పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయండి. ఈ కళాశాల యొక్క ఉన్నతికి మీరు అందరూ కూడా కృషి చేయాలి అనేది నా యొక్క అభిప్రాయం. నేను ఎడ్యుకేషన్ గ్రూప్ చదువుకున్నాను అండ్ ఈ మార్క్స్ 956 మార్క్స్ నేను అచీవ్ చేసిన ఈ కాలేజ్ నుంచి. టీచర్స్ అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు, అన్నిట్లో మనకు సపోర్ట్ చేస్తారు. నేను ఏమంటున్నా, ఈ క్లాస్ 10th పాస్ అయిన వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే ఈ కాలేజ్ జాయిన్ కండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. నా పేరు వీగాంగిని. నేను గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ సిద్దిపేటలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బైపీసీ కంప్లీట్ చేశాను. నాకు 981 మార్క్స్ వచ్చినాయి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. దీనికి టోటల్ రీజన్ మా లెక్చరర్స్, మా హెచ్ఎం మేడం అండ్ నా పేరెంట్స్ సపోర్ట్. నేను చాలా హ్యాపీ ఉన్నా. ఈ మార్క్స్ అన్ని నా లెక్చరర్స్ వల్లనే వచ్చినాయి, వాళ్ళ ఈజీ ఎక్స్ప్లెనేషన్. సో నేను 10th క్లాస్ వాళ్ళకి ఏం చెప్తా అంటే, ఈ కాలేజ్లో రావడం ఇంకా ఈజీ, ఎందుకంటే ఏ మనీ లేకుండా నేను ఇంత మార్క్స్ తెచ్చుకున్నా. ప్రైవేట్ వాళ్ళకి కూడా దీనికంటే చాలా తక్కువ వచ్చినాయి. సో అందరు ఈ కాలేజ్కి రావాలి, మంచిగా చదువుకోవాలి. నేను ఈ కాలేజ్కి రావాలని కోరుకుంటున్నాను. ఎవరైతే 10th కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ ఈ కాలేజ్కి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.